మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు కానీ ఒక డైలాగ్స్ కాంబినేషన్లో కానీ మోస్ట్గా బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏదైనా చెప్తారా? ఈ సినిమాలో చాలా ముఖ్యమైన ఒక సీక్వెన్స్ ఉంది, నేను అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ సీన్ అయితే పేలిపోద్ది, అది పేలిపోద్ది, అది కన్ఫర్మ్. ఇంకా ఆ భాగ్యం క్యారెక్టర్ని ప్రతి ఒక్క ఆడియన్స్ మర్చిపోలేనంత ఒక సీన్ ఉంది. అది భాగ్యంలో బిహేవ్ చేయకు అనే రేంజ్లో వెళ్ళిపోతాయి. అండ్ ఆ సీన్ షూట్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు సెట్లో ఇంకా ఆ డైలాగ్ చెప్పడం మొదలు పెట్టారు. ఐ థింక్ ఇప్పుడు సినిమాలో పాటలు రిలీజ్ అయినాయి. గోదావరి గట్టు సాంగ్ రిలీజ్ అయింది. అది అవుట్ ఆఫ్ ది పీక్ లాగా ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేయడం అది అయిపోయింది కదా. ప్లస్ మీనాక్షి సాంగ్ లో ఏంటంటే మీను టింగ్ టింగ్ అదొక హుక్ ఇది ఉంది. ప్లస్ దాంట్లో ఒక డైలాగ్ ఉంది, బా ముద్దు పెట్టేసావా అంటే లేదు భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కిందంటే బావా నిన్ను వదిలేనా అరే నీ దాన్నే నేను బావా అనేది ఒక ఇది ఉంది కదా. సో ఇలాగా ఒక డైలాగ్ అది ఫేమస్ అయింది, బా ముద్దు పెట్టేసావా బా అనే ఒక ఇది ఉంది. ప్లస్ ఈ క్యారెక్టర్లో చాలా, ఇప్పుడు అనిల్ గారు మీకు తెలుసు కదా, హీ హాస్ దట్ స్పెషల్ ఇంకో డైలాగ్ ఉంటుంది. మంచి ఆర్టిస్ట్ కూడా అనిల్ గారు. అసలు ఆయన హీరో మెటీరియల్ అండి. అసలు ఆయన ఐ ఆల్వేస్ టోల్డ్ హిమ్, మీరు యాక్ట్ చేయండి అనిల్ గారు, మీరు యాక్ట్ చేయండి, ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. చేస్తే ఇది పోయింది అంటారు, మేము అడిగాను చాలా సార్లు. లేదు ఐ థింక్ ఈ షుడ్ యాక్ట్. యాక్చువల్గా నేను పాడతాను ఒక ముందు ప్రిపేర్ చేశారు కదా, అసలు ఎంత నవ్వుకున్నామంటే ఆ క్లిప్ గా, అసలు మామూలు. అసలు మీరు ఇంకా ఏం చూడలేదు, మా ప్రమోషన్స్ అన్ని మేము ఇంకా చాలా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ మేడ్ ఎవ్రీ ప్రమోషన్ వెరీ వెరీ క్రియేటివ్.